ముఖ్యమైనది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హ్యామ్ మోడల్, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద ఇవాళ దాదాపు 11 రాష్ట్రాల్లో ఈ మోడల్లో రోడ్లు అభివృద్ధి చేసే కార్యక్రమాలు, సింగిల్ లెవెల్ సెంటరింగ్ కానీ, మండల కేంద్రాలకు వెళ్ళి జిల్లా కేంద్రాలకి డబల్ రోడ్ చేసే కానీ, 4 లేన్ చేసే కార్యక్రమం కానీ, ఈ విధంగా మన రాష్ట్రం కూడా దీని మీద ఇప్పటికీ అన్ని రకాలు పూర్తి చేసుకొని టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని 13,006 కోట్ల రూపాయలతోని 34 ప్యాకేజీలుగా అన్ని జిల్లాలో ముఖ్యమైన ట్రాఫిక్ రోడ్లను గుర్తించి మినిమం 10,000 వెహికల్స్ పర్ డే ఉండే విధంగా గుర్తించి శాసనసభ్యులు మన పార్టీ వాళ్ళ వేరే పార్టీ వాళ్ళని చూడకుండా టెండర్ పిలవడం జరిగింది. ఇప్పుడు టెక్నికల్ ప్రాసెస్ నడుస్తుంది. దానికి సంబంధించిన థర్డ్ పార్టీ టెండర్స్ కూడా ఈరోజు పిలుస్తున్నాం. 1 మంత్లోనే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఈ రోడ్లని అభివృద్ధి చేసి ఒక మోడల్గా చేయాలి తెలంగాణ రోడ్లని. ఎందుకంటే మన దేశంలో మన రాష్ట్రంలోనే యాక్సిడెంట్లలో సంవత్సరానికి 6,500 మంది లాస్ట్ ఇయర్ చనిపోవడం జరిగింది. అందుకని రోడ్ల మీద ప్రత్యేక దృష్టి పెడుతూ కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్యమైన రోడ్లు 1-2 చెప్తాను. ఒకటి మన గ్రీన్ ఫీల్డ్ హైవే భారత్ ఫ్యూచర్ సిటీకి వెళ్ళి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు, అలాగే ఇప్పుడున్న హైదరాబాద్ విజయవాడ హైవే 6 లేన్గా ప్లస్ 2 లేన్ సర్వీస్ రోడ్గా 10,410 కోట్లతోని శుభవార్త ఏంటంటే వచ్చే నెల మే ఫస్ట్ వీక్ లోప డిపిఆర్ పూర్తి చేసుకొని టెండర్ ప్రక్రియ కూడా ప్రారంభిస్తున్నాం. దాంతో విజయవాడకు కూడా 3 గంటల లోపే విజయవాడ పోయే విధంగా. ఇంకా ముఖ్యమైన రోడ్డు మన్ననూరు టు శ్రీశైలం. శ్రీశైలం అంటే తెలుసు, మనం ఎంతోమంది లక్షలాది మంది భక్తులు పోతుంటారు. నైట్ ట్రాఫిక్ అలా ఉండదు, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. సో ఆ సమయంలో నైట్ ట్రాఫిక్ లేక అక్కడ స్టే చేయాలంటే వసతి ఇబ్బంది. అందుకనే నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గడ్కరీ గారిని చాలాసార్లు కలిస్తే వారు ఆమోదించి ఇన్ ప్రిన్సిపల్ డిపిఆర్కి ఆదేశించి 52 కిలోమీటర్లు ఎక్కడ లేదు అధ్యక్ష, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో 7,600 కోట్లతోని ఇవాళ డిపిఆర్కు అనుమతులు వచ్చి ఆ వర్క్ కూడా నడుస్తున్నది. దాన్ని కూడా త్వరలోనే శాంక్షన్ చేపించి మొత్తం మీద దాదాపు హ్యామ్తో కలిపి స్టేట్ ప్లాన్ కలిపి 70,000 కోట్ల పైన రోడ్లు వచ్చే 3 సంవత్సరాల్లో పూర్తి చేసే విధంగా ఇవన్నీ రోడ్లు కూడా చేస్తున్నాం. డబుల్ రోడ్లు ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉన్నాయో, గతంలో 38 బ్రిడ్జిలు కట్టిన అధ్యక్ష పోయిన ప్రభుత్వం, దానికి అప్రోచ్ లేక బ్రిడ్జిలు వృధా అయిపోయినాయి. 158 కోట్లతోని అప్రోచ్లు కంప్లీట్ చేస్తున్నాం ఇప్పుడు, ఎందుకంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి. తప్పకుండా సభ్యులందరూ కూడా నేను మాట్లాడలేకపోయిన వాళ్ళు ఇంకా ఉన్న వాళ్ళు కూడా స్వయంగా జిల్లాల వారికి కానీ అందరం కూర్చొని మాట్లాడుకొని మీరు ఎప్పుడొచ్చినా ఈ లిస్టులో హ్యామ్లో ఉన్న లిస్టులు ప్రాధాన్యత క్రమంలో ఈ 1 మంత్లో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు ఎవరైనా శాసనసభ్యులు నా దగ్గర రావచ్చు. మీరు వీలుని బట్టి మన వర్క్ స్టార్ట్ చేసుకుంటూ 2028 డిసెంబర్ నాటికి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అన్ని రోడ్లు ఆర్ఎండ్బి కానీ పంచాయతీరాజ్ కూడా 6,000 కోట్లతో టెండర్ ప్రక్రియ పూర్తయింది. టోటల్ రోడ్లని మోడల్గా చేసి ఎవరు కూడా యాక్సిడెంట్ కానీ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు బాగుంటే అక్కడనే ఇండస్ట్రీస్ వస్తే అక్కడ ఉన్న ఉపాధి కలిపే అవకాశాలు వస్తాయి. కాబట్టి దీని ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకున్నామని చెప్పి మీ సభ్యులందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి సభ్యులందరికీ ఈ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆర్ఎండ్బి శాఖ బిల్డింగ్స్ కూడా ఉస్మానియా కొత్త హాస్పిటల్ కడుతున్నాం. ఆల్రెడీ వర్క్ ఫుల్ నడుస్తున్నది. కొత్త హైకోర్టు బిల్డింగ్ అది కూడా పిల్లర్స్ లెవెల్లో బాగా ఫాస్ట్గా నడుస్తున్నది వరకు. టీమ్స్ పేరు మీద 4 హాస్పిటల్స్ దాదాపు 8,000 కోట్లతోనే ఈ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి మొత్తం పూర్తి చేస్తున్నాం. ఈ జూన్ ఎండింగ్కి సనత్ నగర్ టీమ్స్ హాస్పిటల్ దాదాపు అది 2,000 కోట్ల రూపాయలతోని దాన్ని కూడా ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఎక్కడన్నా బిల్డింగ్స్ కానీ ఇంకా ఏమైనా ఉన్నా సరే గత ప్రభుత్వంలో కంటే కలెక్టర్ ఆఫీసర్ బిల్డింగ్స్ల పేమెంట్లు మిగిలిపోయిన వర్క్స్ కూడా ఈ 2.5 ఏళ్లలో పూర్తి చేయడం జరిగింది. మా సోదరుడు గౌరవ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు చెప్పినప్పుడు
నేను ముఖ్యమంత్రిగా నడితే మీరు హైదరాబాద్ కలెక్టరేట్ మంచిగా కట్టండి, ప్లేస్ సెలెక్ట్ చేసుకొని చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. సరి అయిన సమయంలో దాన్ని కూడా డిజైన్ చేపించి స్టార్ట్ చేస్తామని తెలియజేసుకుంటూ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మా గౌరవ మంత్రివర్యులు మా లెజిస్లేటివ్ అఫేర్ మినిస్టర్ గారికి ఆయనే పర్మిషన్ ఇస్తేనే పోయినా, తర్వాత నా బాధ్యత తీసుకొని వారు నా తరఫున కూడా నేను చెప్పినందుకు వారికి కూడా మా డిపార్ట్మెంట్ తరఫున మా శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.